మీరు ఇక్కడికి వస్తే చంపుతామంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీకి ఒక లేఖ వచ్చింది. తనను చంపేస్తానని బెదిరింపు లేఖ వచ్చిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీ చెప్పాడు. జనవరి 19వ తేదీన మిడ్నాపూర్లోని విద్యాసాగర్ యూనివర్సిటీలో జరగనున్న ఇంటర్ కాలేజీ క్రికెట్ మీట్కు హాజరు కావద్దని బెదిరింపు వచ్చిందన్నాడు. జనవరి 7వ తేదీన ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ లేఖ వచ్చిందని, ఈ విషయాన్ని పోలీసులకు, యూనివర్సిటీ నిర్వాహకులకు చెప్పానన్నాడు. అయితే విద్యాసాగర్ యూనివర్సిటీ ప్రోగ్రాంలో పాల్గొనేది లేనిది గంగోలీ చెప్పలేదు. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, జరిగేది లైవ్ ప్రోగ్రాం అయినందున తాను పాల్గొనేది లేనిది అందరూ తెలుసుకోవచ్చునని చెప్పాడు. ఈ బెదిరింపు లేఖ గంగోలీ తల్లి అడ్రస్ పేరుతో వచ్చింది. మీ కొడుకు ఈ ప్రోగ్రాంకు హాజరు కావద్దని హెచ్చరిస్తున్నామని, తమ హెచ్చరికను పక్కన పెట్టి హాజరైతే మాత్రం మీ కొడుకును నీవు మళ్ళీ చూసుకోలేవని గంగోలీ తల్లిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ భారతీ ఘోష్ మాట్లాడుతూ దీని గురించి తమకు తెలియదన్నారు. ఇంతకీ గంగోలీ ఏం చేశాడో, గంగోలీకి అతను ఏం చేశాడో కానీ మొత్తానికి గంగోలీని అయితే బాగా భయపెట్టాడు. చూద్దాం ఏం జరుగుతుందో.